तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यं मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव जनयन विधि नमुचिहरण मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधि नमुचिहरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु మీ ఇష్ట దైవానికి కుల దైవానికి ఒకసారి నమస్కారం చేసుకోండి. అటువంటి స్వామి అచ్యుత గోత్రంలో ఉద్భవించాడు. ఇటువంటి స్వామి వారికి ఆయనకు తగిన అమ్మాయిని వెతకమని చెప్తే అప్పుడు అమ్మాయి తరపు గోత్రనామాలు కూడా ఇప్పుడు చెప్తున్నారు. అమ్మాయి తరపు గోత్రం ఏంటో కూడా మళ్ళీ అడుగుతాం. జగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ शंख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोक शरणा शंख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोक शरणा सर्वलोक शरणा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला विदलित सुररिपुजाला मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु
సాక్షాత్తు శ్రీనివాసుడు శ్రీవైకుంఠము ఆ సప్తగిరుల నుంచి మన ఇంటి దాకా వచ్చి కళ్యాణాన్ని స్వీకరిస్తున్నాడు కాబట్టి ఆయన అలుపు తీరడం కోసం కూడా మధుపర్కాన్ని సేవింపజేశారు. ఆ తర్వాత కళ్యాణపు పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పింపజేస్తున్నారు. ఆల్రెడీ ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు కండువని పైనుంచి మనం అలా సమర్పించుకొని కళ్యాణ వస్త్రాలు సమర్పించినట్టుగా భావించుకోండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని कल्याणम। भारतवर्ष एक है, विविधता में एकता, अनेकता में एकता है। और आप आए यहाँ पर, लोगों को पता है कि यहाँ जो हमारे शायद नॉर्थ में ऐसा नहीं चलता है। हमने यहाँ आके साउथ इंडिया के साथ लेके हमने यहाँ की संस्कृति को भी देखा है। आशीर्वाद लेके और यहाँ पर प्रसाद लेके सामने पे अल्पाहार यानी कि भोजन का व्यवस्था की हुई है। सभी के से अनुरोध है कि बिना भोजन किए कोई भी न जाए। धन्यवाद। మీరు అందరూ ప్రసాదం తీసుకొని కంపల్సరీగా డిన్నర్ చేసి వెళ్ళండి। ఈ అవకాశము భగవంతుడిని మీకు ఇచ్చారు, మీ అందరూ చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే దేవుడు మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు। ఆనంద రాగాల శుభయోగం।